ఉన్నాయా? చింటూ, నీకు కూడా ఉన్నాయా? నాకు చెప్పు నాన్న, త్వరగా నేను తీరుస్తాను. కోరిక ఏందో ఉన్నాయా? కథ చెప్పండి రా, మీ దండం పెడతా. తలకి అటంటలేదు ఇటంటలేదు, ఏదో ఒకటి చెప్పండి. లేదా బాప్టిజం తీసుకోండి, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయాలా? వాసు తీసుకో, అంతే. ఇంకెవరున్నారు మళ్ళీ? సిద్ధేడి అసలు కనపడతలేదు నాన్న. ఇదేంది, అన్న తీసేసాడు, తమ్ముడు పెంచుతున్నాడు. ఇది రివర్సా? వాడు కట్ చేస్తే నేను పెంచుతా, నేను కట్ చేస్తే వాడు పెంచాలని అగ్రిమెంట్ నేను రాసుకున్నారా? ఏం లేదుగా. నిజం చెప్పినాను. ఏ పిల్లని పెంచమందా? లేదుగా. నిజమేనా? వాసు ఇట్ట పెంచితే బాగుంటావురా సిద్ధు అందా నిన్నేమన్నా? లేదా? తీసేసినన్నా. మరి వెనకేందు జడ వచ్చినట్టు పొడుగు వస్తుంది. అమ్మ జడేయాలనుకుంటున్నా? అమ్మకు ఆడపిల్ల లేరుగా, నువ్వే మారాలనుకుంటున్నావా? అమ్మ కోరికని నెరవేర్చాలనుకుంటున్నావా నాన్న? వద్దులే, ఒక ఆడపిల్ల ఉందిలే, అటు రెండింటికి తిరుగుతుంది, ఆమె కీసి జడ. నువ్వు మాత్రం చేయి, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి నువ్వు సత్యావా బతికావా? రెండు ఉన్నావు, బతకలేదు, సావలేదు. ఏదోడు చెయ్యి. ఇంటికి ఏదో చేసుకుని నేను పెళ్లి చేసుకుని దండం పెడతా. అయ్యా దేవుడు మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏదో చేయమని చెప్పి నాన్న సావమని సత్యావకు లేనిపోయి ఎలా నన్ను పడుకుంటాడు. సావు మంది శరీరీతి కాదు నాన్న, ఆత్మరీతిగా బ్రతకాలా, బ్రతికే ఉండాలి. కానీ లోకంలో ఆశలతో చచ్చిపోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన సంఘం అంతా అట్టాగే ఉండాలా. ఇంకెవరున్నారు? ఎవరున్నారు ఇంకా మనలో? అద్దిరా, యథార్థవంతురాలు రా నువ్వు. సూపర్ రా తల్లి. మరి నువ్వు తీసుకోవా తల్లి? ఎప్పుడు? నేను పోయి నాకు తీసుకుంటావా? ఉండగా తీసుకుంటావా? దేవుని మహిమ. ఇంతకీ బతికా సత్యావా? నువ్వే చెప్పుకుంటావా? దేవుని స్తుతిగా ఇట్టంటున్నావు ఇటు మొత్తం తల ఇటు మొత్తానికి అవును కాదు అంట. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీకు కూడా టైం వచ్చింది, బాప్టిజం తీసుకోవాలా. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీవు కూడా లోకరీతిగా నువ్వు చనిపోవాలా, శరీరీతిగా ఆత్మలో మనందరం బ్రతికి ఉండాలా. ఇప్పుడు మన సంఘం అంతా ఏ సంఘం అనాలి? మనలే మృత సంఘం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందరూ చచ్చినోళ్ళే ఇక్కడ. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు మరి? దెయ్యాలా మీరందరూ? కానీ శరీరీతిగా మనం చచ్చిపోయిన వాళ్ళం, ఆత్మరీతిగా ప్రభువులో బ్రతుకుతున్న వాళ్ళం. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు మృతతుల్యమైన ఈ దేహములోనికి మహిమ స్వరూపుడైన ఆత్మ మీ మీదకి దిగి రాబోతుంది. దేవుని స్తుతి కలుగునగాక. అందరు లేచి నిలబడదాం. దేవునికి స్తుతి కలుగునగాక. గొప్ప తీర్మానముతో ఇక్కడి నుంచి వెళదాం. మృతతుల్యమైన ఈ యొక్క దేహములోనికి శరీరీతిగా చచ్చిపోయిన ఈ దేహంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు నీలోనికి ప్రవేశించబోతున్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇన్నాళ్ళు నువ్వు దేవునికి వ్యతిరేకమైన బ్రతికావు. ఇక్కడి నుంచి ఒక గొప్ప తీర్మానం తీసుకో. ఈ దినము నుండి ప్రభువా నీ కొరకు బ్రతుకుతా, ఈ దినము నుండి ప్రభువా నీ కొరకు జీవిస్తా, ఈ దినము నుండి ప్రభువా నీ కొరకు బ్రతుకుతా, బీదలకు సువార్త అందిస్తా, దాని కొరకు ప్రయాసపడతా, దాని కొరకు నేను జీవిస్తాను ప్రభు అని గొప్ప తీర్మానం యేసు క్రీస్తు తీసుకున్న తీర్మానం నీవు నేను మనందరం తీసుకోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. యవ్వన బిడ్డలో తీసుకున్న తీర్మానం నీ ఫ్రెండ్స్ను మార్చడానికి కాదా మార్గం రావాలా. దేవునికి మహిమ కలుగునగాక. యవ్వన బిడ్డలో తీసుకునే ప్రతి తీర్మానం నీ టీచర్ కూడా మారాలా. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి గొప్ప తీర్మానం ఇక్కడి నుంచి వెళదా. దేవుని సన్నిధిలో అడుగుదా. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ ఒక్క కుమార్తె, ఏ ఒక్క కుమారుడు నా పని చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
నా పని చేస్తున్న ఎదురు చూస్తున్నారు. అడుగు ప్రభువుని, అడుగు ప్రభువుని. అనేక నశించిపోతున్న ఆత్మలు మన మధ్య తిరుగుతున్నాయి. అనేక మంది, ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే, వాడు నీ సహోదరుడే, నీ సహోదరే. వారు నశించిపోతున్నారు. భారం నీకు లేదా? నీ కుటుంబంలో, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు నశించిపోతున్నారు. సత్యం తెలియక భారం లేదా? నీ ఇంట్లో వాళ్ళు మా ప్రభు మాకు తెలుసని బ్రతుకుతూ సత్యంలోనికి వెళ్ళలేక, ప్రవేశించలేక అసత్యాన్నే సత్యం అనుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళు మారనే భారం నీకు లేదా? వాళ్ళని మార్చాలా? వాళ్ళని మార్చాలా? మన సంఘము మార్పులోనికి తీసుకొచ్చే సంఘముగా మారాలా? దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అనేక మంది ప్రజలు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. వేల మంది ప్రజలు నశించిపోతున్నారు. నిజమైన సత్యమును ప్రకటించట్లేదు. నిజమైన పరసంబంధమైన బోధలు లేవు. క్రీస్తు బోధించిన బోధలు కనుమరుగైపోతున్నాయి. ప్రవక్తలు బోధించిన నడవడిక లేకుండా పోయింది. ఆది అపోస్తలుల మార్గములో లేకుండా తొట్టిల్లిపోతున్నారు. సంఘాలు సిద్ధాంతాలు ఆలోచనలతో బ్రతుకుతున్న కాలం ఇది. యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎట్టా ఉందో ఇప్పుడు సంఘం అదే పరిస్థితిలో ఉన్నది. అందుకే క్రీస్తు మాదిరిగా నిన్ను పంపుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడో అదే విధంగా నీ కుటుంబంలోనికి, నీ సమాజంలోనికి మార్పు చెందని జనాంగము దగ్గరికి దేవుడు నిన్ను పంపడానికి తీర్మానం చేసుకున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు ప్రభుని, అడుగు ప్రియా దేవుని బిడ్డ. పశ్చాత్తాపం ప్రకటించుకో. ప్రభుని అడుగు. దేవా, నేను పాపము చేశాను, నన్ను క్షమించు. నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని తీర్మానం చేసుకుని వెళ్దాం. గ్లోరీ టు గాడ్. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. లతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఆ పాట ఉంటే తెచ్చేవండి. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతారని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా? వెళతారా, నా ప్రేమను చెప్పుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరున్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. నీ ఇంటిలోనే, నీ బంధువుల్లోనే, నీ స్నేహితులు
రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. వారికి ఎవరు ప్రకటిస్తారు నువ్వు ప్రకటించకపోతే? వారిని ఎవరు తీసుకొస్తారు నువ్వు తీసుకురాకపోతే? ఆత్మ పొందుకున్న నీవు ఒక తీర్మానం తీసుకో. Glory to God. Hallelujah. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, ఊరి లోపల వీధులలో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామములో, ఊరి లోపల వీధులలో ఎవరైనా, మీలో ఎవరైనా, ఎవరైనా, మీలో ఒకరైనా, ఎవరైనా, మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప అందరూ ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు. ఎవరైనా, మీలో ఎవరైనా, ఎవరైనా, మీలో ఎవరైనా వెళతారా, క్రీస్తుని ప్రకటిస్తారా? వెళతారా, క్రీస్తుని ప్రకటిస్తారా? నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప అందరూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, నీకిచ్చిన ఈ పరిశుద్ధాత్మ ప్రభువు నిన్ను నమ్మినాడు. ఆయన కొరకు బ్రతుకుతావని, ఆయన కొరకు జీవిస్తావని, ఆయన కొరకు సాక్షిగా ఉంటావని, కష్టమైన, నష్టమైన, కరువైన, ఉపద్రవమైన ప్రభువులో బ్రతుకుతావని నీ మీద ఒక ఆశ పెట్టుకొని నా తండ్రి నిన్ను ఆత్మతో నింపినాడు. ఆయన పని ఏది చేయని స్థితిలో ఉంటున్నా సంగమా, ప్రభు పని కొరకు పూనుకో. దేవుని పని కొరకు పూనుకో. ఎప్పుడు ఏమి సంభవించబోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నా లక్షల మంది ప్రజలు, దేవుని బిడ్డలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, క్రీస్తును ప్రకటించండి, ఆయన రాజ్య స్థాపన చేయండి, ప్రభు మహిమను ప్రకటించండి. నీ పట్ల చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను ప్రభుకు, దేవుడు నీ పట్ల చేసిన అద్భుతాలు, నీ బిడ్డల పట్ల చేసిన కార్యాలు, నీ సంఘంలో చేసిన కార్యాలు దేవుని నామ నిమిత్తమై వారికి ప్రకటన చేయండి. వారిని ప్రభు దగ్గరికి తీసుకురండి. ఈ భారముతో ఈ రాత్రి మనం ఎక్కడి నుంచి వెళదాం. మన సంఘము ప్రభు కొరకు బ్రతికే సంఘం, ఆయన పాదముల దగ్గర నిలబడాలా, దేవుని సన్నిధిలో ఉండాలా,
లార్డ్ జీసస్, నింపు నీ బిడ్డలను నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన బలముతో నింపు నీ బిడ్డలను. నూతన అభిషేకంతో నీ బిడ్డల మీదకి దిగిరా నా రాజా, నా తండ్రి. నీ బిడ్డలను మీరు దర్శించు. ఆత్మల భారము కలిగిన వారుగా వారిని పురుకొల్పండి. పంపించు నీ బిడ్డలను, పంపించు నీ బిడ్డలను. మీ రాజ్య పని నిమిత్తమై ఎవరి దగ్గరకమైనా పోయి ప్రకటించు వారుగా లేవనెత్తు, లేవనెత్తు ప్రభువా. పిరికి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. నా ప్రభు పేరు నీకు ఆజ్ఞాపిస్తున్నా, సృష్టికర్త నామం పేరు నీకు ఆజ్ఞాపిస్తున్నాను. జీవము కలిగిన దేవుని నామం పేరిట నీకు ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామంలో వారి దేహాలు విడిచిపెట్టి తండ్రి మీ కొరకు నిలబడు వారుగా నిలబెట్టండి. ఆత్మల భారము కలిగిన వారుగా నిలబెచ్చు తండ్రి. నీకే స్తోత్రం దేవా, నీకే స్తోత్రం అయ్యా. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి. మీరు ఆశ పెట్టుకొని ఎవరైనా వెళతారా, ఎవరైనా వెళతారా అని ఎదురు చూస్తున్నారు ప్రభువా. అయ్యా ఇదే మాట పరలోకంలో నా నిమిత్తమై ఎవరు పోతారని చెప్పినప్పుడు నేను పోతాను తండ్రి, నన్ను పంపించు అని మీరు అడిగినారు యేసయ్యా. ఆ మనసు మాకు కూడా అనుగ్రహించు. ఇప్పుడు అడుగుతున్నా ప్రభు, ఎవరు పోతారు మీ నిమిత్తము? వారిని లేవనెత్తు, వారిని లేవనెత్తు ప్రభువా. స్థిరపరచు ప్రభువా, బలపరచు ప్రభువా. మీ సాక్షులుగా నిలబెట్టండి. ఆత్మల భారము కలిగిన వారుగా నిలబెట్టు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన సంఘముగా మార్చు. నిత్యము కరుచున్న గొర్రెలుగా మార్చు. మీ కృపతో నింపి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అభిషేకముతో నింపు ప్రభువా, బలమైన అభిషేకంతో నింపు. యవన బిడ్డల మీదకు మీ ఆత్మను కురిపించు. పరిశుద్ధులుగా మార్చు. మా తలంపులు, మా ఆలోచనలు మార్చు. లోరిచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి, ఆత్మల భారము కలిగిన ఆత్మను నీ బిడ్డలలోనికి ప్రవేశించు ప్రభువా. ప్రవేశింపచేయి, ప్రవేశింపచేయి. మీ కృపతో నింపండి, నింపండి, నింపండి. మండుచు, మండుచు, ప్రకాశించు దీపం వలె మీ కొరకు నీ బిడ్డలు మండాలా, మండాలా, మండాలి ప్రభువా. మండించు తండ్రి, మండించు ప్రభువా. పెంతెకొస్తు దినమందు దిగి వచ్చిన అభిషేకము కూడిన ఆత్మ ఇప్పుడే నీ బిడ్డల మీదకి దిగి రావాలి ప్రభువా. లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్ జీసస్. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. యేసు క్రీస్తు నిన్ను నమ్మినాడు. నిన్ను నమ్మే పరిశుద్ధ ఆత్మ నీకు ఇచ్చాడు. నీ మీద ఒట్టిగా రాలా దేవుని ఆత్మ. నిన్ను నమ్మాడు ప్రభు. నువ్వు ఆయన కొరకు నిలబడతావని, ఆయన పనిలో పాల్గొంటావని, ఆత్మల భారము కలిగి ఉంటావని నిన్ను ప్రభు నమ్మాడు. కాబట్టి నీ మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నమ్మిన తండ్రిని మోసం చేయొద్దు. నమ్మిన తండ్రిని బాధ పెట్టొద్దు. నీ మీద ఆశ పెట్టుకున్న తండ్రిని నువ్వు బాధ పెట్టొద్దు. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో
అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం. మోకాలు నొప్పి పడుతున్నాయి. ఎక్కడ నొప్పి ఉంది? లేపుతా పైకి కాళ్ళు ఎట్టగా లేపలేవా? ఎంతవరకు లేపుతా? లేపు అంతే. అది అంతే, ఇంక లేపలేవు. తండ్రి నీకే వందనాలు ప్రభువా, మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే నీ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇట్టి బలహీనగా ఇచ్చిన దురాత్మను అపురపడాగిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముడు కాలు ముడు నాన్న, లేపు ఇట్లా, అది ముడు. ఇప్పుడు వస్తుందా? కొంచెం వస్తాను సార్, కొద్దిగా వస్తుంది. ఎక్కడ దాకా రావాలా? ఎక్కడ దాకా రావాలా? ముడు ముడు నాన్న. గ్లోరీ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముడు. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉంది ఇప్పుడు? కొంచెం ఉంది, కొంచెం ఉంది. అంతకుముందు ఎట్లా ఉంది? లేపుతా. అంతకుముందు లేపేవట్టగా? అప్పుడు లేపలా, ఇప్పుడు లేపుతున్నావు. నడు, నడిచిపోడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునగాక. అయ్యా హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే తండ్రి ఎముకల్లో ఉన్న బలహీనత అంతా లైవ్ అయిపోనుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించాడు. ఆమేన్. ముడు కాలు ముడుచుకో. అబ్బా, ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంత చప్పుడు ప్రవణం అయిపోతాం. గ్లోరీ టు గాడ్. బాగా నడు, వెళ్ళిపోడు, చక్క వెళ్ళిపో. దేవునికి స్తుతి కలుగునగాక. మా సాయంత్రం రావాకే వెళ్ళు. దేవుని మహిమ కలుగునగాక. ఇంక ప్రార్థనకి వెళ్ళవాకు. నీ పాప పనులు చేసుకుంటూ కూర్చో. చేస్తావా? చేయొద్దు. ఏసే నమ్ముకో. అర్థమైందా? నీ కాళ్ళు ముడిపించింది ఆయనే కదా, ఆయనేనా? ఆయన నమ్ముకో. మళ్ళా పాపం చేసాం ఇంకో కాళ్ళు. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. పనిచేయవు. ఓ గాడ్ బ్లెస్ యు. ఏమైందమ్మా నీకు? ఉంటే బాధపడుతున్నాయి. ఈ దురాత్మైంది తెల్ల. ఏ ఆసుపత్రి పోయినా మందులు పట్టవు, ఏం పట్టవు. అది బాలింతలో ఏమొచ్చిందో నాకైతే. ఈ కడుపు ఉబ్బరము, ఆహారం లేకుండా పోవడం, ఈ ఆహారం తిన నొప్పింది. దురాత్మ ఏమన్నా ఉంది? కడుపులో నొప్పి ఉందా? ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్, దేవా, తల్లి కోసం ప్రార్థన చేస్తున్న కడుపు నొప్పితో బాధపడుతున్న తల్లిని జ్ఞాపకం. అనేక దినముల నుండి ప్రభువా బహు బాధపడుతున్న నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో, యేసు రక్తంలో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడమ్మా, చూడు, నొప్పి చూసి తగ్గింది. ఒకరో ఉంది, ఒక్కరో తగ్గింది. ఎక్కడ నొప్పి ఉంది? ఇక్కడ. చేపెట్టుకో. తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఇప్పుడే ప్రభువా ఈ బలహీనత దేహాన్ని పెట్టి వెళ్ళిపో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనత ఇచ్చిన దురాత్మ నా ప్రభుపేట ఆజ్ఞాపిస్తున్నాను. రాబెలిగేస్తున్నామలా, రాబెలిగేస్తున్నామలా, రాస్తున్నామలా. ఏస్తున్నామములో దేవుని శక్తి ఆవించుగాక. కలిపేస్తున్నామలా, కలిపేస్తున్నామలా, కలిపేస్తున్నామలా. I release the power of the Lord. ఏస్తున్నామములో సంపూర్ణమైన విడుదల ఇప్పుడు ప్రకటిస్తున్నాను. నిన్ను పాతాళంలో తొక్కివేస్తున్నాను. ఏస్తున్నామములా మీ రక్తంతో ముద్రిస్తే ఏస్తున్నాం. ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. రండి, రాండ్రా.
పర్లేదు లే ఇట్లా నాన్న. ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? కొంచెం బాగుందిగా? ఓ నీకు పట్టిన దెయ్యం వదిలింది. జాగ్రత్తగా వెళ్ళి తల్లి, పాపం చేయకుండా ప్రభుని నమ్ముకో. నా గాడ్ బ్లెస్ యు. పో దేవుని ఇటు వెళ్ళమ్మా. ఏమైందయ్యా నీకు? నడుము నొప్పులను ఈ మోకాలు నరం పట్టేసింది నాన్న. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే ప్రభా నడుము నొప్పి మీ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించడం పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూసుకో ఒకసారి. గాడ్ నీ రక్తంతో ముద్రిస్తున్నాను యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నాను. నా ప్రభువు అడిగిస్తున్నాను. పో యేసు నామములో. ఐ రిలీజ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. In the name of Jesus. In the name of Jesus. Holy Spirit God, come out in the name of Jesus. Come out in the name of Jesus. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇటు బలహీనతగా ఇచ్చిన దురాత్మను అప్రపడానికి ఇస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో దేవుని శక్తి నావచ్చు. I release the power of the Lord. వేడికేస్తున్నాము. నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినా అప్పుడేటికి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దేహంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. సృష్టికర్త నామపేటికి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో దేవుని శక్తిని ఆవరించును గాక. నిన్ను పాతాళంలో తొక్కివేస్తున్నాను. యేసు నామములో మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. స్తుతి కలుగున గాక, స్తుతి కలుగున గాక. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. Holy Spirit God. Hallelujah, hallelujah. God bless you, God bless you. ఎట్లా ఉందిరా అమ్మా? కొంచెం పర్లేదు నాన్న. అమ్మా చాలా నొప్పిగా ఉంటుంది. నొప్పిగా ఉందా? హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే ప్రభువా మీ నామం పేట ఆజ్ఞాపిస్తున్నాను. పాపనీయం చేస్తున్నాములా. Heal in the name of Jesus. Heal in the name of Jesus. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎట్లా గాలి పీల్చుకో. బాగుందా? నిజమేనా? నిజమే. బాగుందా అమ్మా? నొప్పిగా 3 రోజుల నుంచి ఇప్పుడు లేదు, పోయిందా? గాడ్ దేవుడి మహిమ కల సభలో ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు. అమ్మా అమ్మా నడు నొప్పి ఉందా? లార్డ్ జీసస్ మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తాను. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓకే తల్లి. నిజమేనా? నిజమా? అబద్ధం చెప్తున్నావా? నేను చెప్పండి చెబుతున్నావా? తగ్గిందా? గాడ్ బ్లెస్ యు. దేవ్ సభ ప్రభునామైపడతాం. హల్లెలూయా. స్తుతి కలుగున గాక. గాడ్ బ్లెస్ యు. పోతల్లి. గాడ్ బ్లెస్ యు. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు.